ఇప్పుడు ఒక గమ్మత్ విషయం ఏంటంటే ఓ పెద్ద ఆయన ముసలాయన వచ్చాను. ఆయన మ్యాట్రిమోనీలో అమ్మాయి కావాలని ఫోన్ చేసిండట. అదే పెళ్లి సంబంధాల కోసం. పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనీలో కావాలంటే ఒక ఆమె తలిగింది ఆమెకు. ఆయనకు తలిగి 30,000 ఎత్తుకొని పోయిందట. ఇక పెద్ద ఆయన ఒక్కసారి మార్నింగ్ న్యూస్లో గడువున్నాడు పిలువు. నా అటువంటి బాధ ఎవరికి రాకూడదండి అని చెప్పి అంటున్నాడు. అయితే ఆ పెద్ద ఆయనకు సంబంధించినటువంటి తోడు కావాలనుకున్నాడు ఆ పెద్ద ఆయన. ఆల్రెడీ ఆయనకు వివాహం అయింది. ముసలామె బాగాలేనట్టుంది, ఇంత వండి పెడుతుందికో దానికో దీనికో అని చెప్పి ఆయనతో సాక్షి పేపర్లు వస్తే ఆ మ్యాట్రిమోనీకి ఫోన్ చేస్తే ఆమె మెల్లగా రంగంలోకి దింపి ఈయన పని చేసింది. గమ్మత్ ఏంటంటే ఇంకా ఏం జరిగిందో ఇక ఈ ఆడియోలో అయినూరి. దా చెప్పండి. మాది పొయ్యిలండి. మాది ఆంధ్ర. మాకు ఇట్లా ఒక అమ్మాయి కావాలి. పేపర్లు వేసారు కదా, స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఏం పేరు మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు. ఏం చేస్తారు? మేము ఫోన్ పని. లేరా ఫ్యామిలీ? ఏమయ్యారండి? మీ భార్య గిన లేదా? లేదు, చనిపోయారు. అది మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు. వస్తారా? హైదరాబాద్ లో ఉండేది మీరు? ఉండేది హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ ఇక్కడ ఉప్పలా? ఏది సవిటి ఉప్పలా బోడుప్పలా? బోడుప్పలా. ఈయనే వరుడు కాదు, పిల్ల నీకోసంగా. అయితే ఇప్పుడు ఎట్లా వ్యవహారం? ఇగో ఈయనే వరుడు. ఒకసారి మైక్ పెట్టు. ఏమైంది? ఎంత ఉంటుంది మీ వయసు? ఉంటాయి సార్ 58. తక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుంది. 58 ఉంటాయి. 58. ఎందుకు మరి ఇదే తెరవు ఎందుకు పోయినావు? ఈ కాగితాల తెరవు ఎందుకు పోయినావు? అది ఎవరు అంటే ఆమెకి బాగులేదు. దగ్గర పెట్టుకో మైక్ దగ్గర. నువ్వు పెట్టుకో, నువ్వు పట్టు. చెప్పు, ఏమైంది చెప్పు. ఇప్పుడు మా భార్యకి బాగులేక మంచంలో పడి ఉంటే చిన్న లైట్ పోలే వచ్చింది. అలా ఉంటే ఎలా ఏమన్నా మార్గం ఉంటుందో ఒక వరకు లేక ఫోన్ కొట్టాను. ఒక రోజు ఫోన్ కొడితే ఇంకా ఆమె ఎత్తుకుంది. ఫీజు కట్టముంది. ఎంత? ఒక 4,000 కట్టముంది. ముందు 2,000 కట్టాను. ఆ 2,000 కూడా ఇప్పుడు దాంట్లో ఉన్న చూడండి, ఆయన రెడ్డి గారికి అని ఒక ఫోటో వచ్చింది. వాళ్ళ ఆఫీస్ అని చెప్పుకొచ్చింది నాకు. వాళ్ళ ఫోటోలు ఉంటాయి చూడండి దాంట్లో. ఇటు చెప్తాను. నేను ఇంక ఈ దీంట్లో పనిచేసాము అనుకున్నా. అవినాష్ రెడ్డిది దీంట్లో దాంట్లో ఆయన ఫోటో కూడా ఉండే. ఈ అవినాష్ రెడ్డి మ్యారేజ్ బ్యూరో అని చేసినావా నువ్వు? నేను దాంట్లో పని చేస్తానని చెప్పి దొంగమండి అబద్ధాలు అడిగింది సార్. ఎట్లా అని చెప్పు. చెప్పేది ఆయన ఇంకోరు మోసపోకుండా ఉంటారు కదా. ఇప్పుడు యథార్థం మా భార్య ఆరోగ్య పరిస్థితి సరిలేదు. ఎట్లా మరి మనం నడిచేది ఎట్లా అంటే, సరే నాయన నువ్వు నాకు అన్నం వండిపోయి నాకు అన్నం పెడితే చాలు, నువ్వు ఎవరిని తీసుకొచ్చి వండించుకుంటావో పని మనిషిని పెట్టుకుంటావో ఎడ చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పా. పాపం ఆవిడ చెప్పింది. మా ఆవిడ చెప్పా. నేనే ఊరకుండలేక ఫోన్ కొడుతుంది. ఫోన్ కొడితే ఇంకెందుకు నేను ఈరుని చూడండి, నేను చెట్టిగారి అమ్మాయిని, మాకు భర్త లేడు, మాకు ఒక పాప ఉంటే ఆమె లండన్ లో ఉంది, నాకు తోడుంటే చాలు నాయన, నువ్వు బోర్వెల్స్ మాకు మామూలు సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయని చెప్పా. సరేలా అమ్మా అని నేను అంత తేలిక తొందర నమ్మేవాడిని కాదు. 4 రోజులు గడిచేపాయా. కరోనా టైం అది. ఏంది నువ్వు వస్తానంటూ రావు, లేకపోతే నేను ఎవరు నన్ను చూసుకుంటాను అని మాట్లాడా. తప్ప లైన్ లోనే ఉందలే సరే అని చెప్పి నేను ఆయన సరే వస్తాను లేతాను అంటే, సరే తెస్తారు డబ్బులు 40,000 తెస్తారు అని. ఈ మోసాలని మనకేం తెలుసు. తెచ్చినావా పైసలు? 40,000 అంటే 40,000 అయితే నా కాళ్ళు ఒక 20,000 ఎత్తేసుకొస్తాను
తర్వాత ఇస్తాలా అని చెప్తున్నాయి 20 పోయి 30 దాకా తీసుకొస్తున్నాయి ఒక సరే బట్టలు తీసుకుందామని ఒక షాప్కి వెళ్ళి బట్టలు తీసుకుని వచ్చింది ఏడ కలిసింది కొత్తపేట బస్ స్టాండ్కి రమ్మని సార్ కొత్తపేట బస్ స్టాండ్కి వస్తే సరే ఏదమ్మా ముందు నేను కరెక్ట్గా ఆధార్ తీయమన్నా అది కాదు ఫోన్ లో మాట్లాడుకొని వచ్చిరా ఇడికి ఓ నెల రోజులు పద్యాలు నేను మామూలుగా ఇది డ్రామాలు నా డ్రామాలు పిచ్చి డ్రామాల మాస్టర్ని బ్రహ్మంగా డ్రామాలని అయ్యని ఇవని నేను అన్ని పాడుతా ఉంటే కమ్మంగా వింటా ఉండేది వింటా ఉండి ఇంకెందుకు అసలు ఒక ఏం పాడేది ఆమెతోటి అవి బ్రహ్మగారు నేనే బ్రహ్మమోరా తామరులారా నేనే బ్రహ్మమోరా పాడినావు పాడంగానే ఆమె పడ్డది అంటే ఆమెను సంతోష పెట్టడానికి పాడినావు లేదు నేను నేను కళాకారుని కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చినావు హైదరాబాద్ కి ఆమెను కలవడానికి సీమగుద్ది కరోనా టైంలో పైకి వేసుకొని వచ్చాను ఎక్కడ సీమగుద్ది అంటే సీమగుద్ది అంటే ఒంగోలుకి 350 కిలోమీటర్లు ఒంగోలు నుంచి బైక్ వేసుకొని వచ్చినావు 350 కిలోమీటర్లు ఆమె కోసం బైక్ వేసుకొని వచ్చినావు బస్సులు లేవు బైక్ వేసుకొని వస్తున్నాయి పలానా సెంటర్కి రమ్మని అదేందమ్మా ఇంటికి పోవద్దంటే లేదులేండి మీరు రాండి ఇంటికి పోదాంలే తర్వాత బట్టలు ఇప్పిస్తున్నాయి ఆ బట్టలు తీసుకుంది ఏమేం కొనిచ్చినావు బట్టలు అది ఒక ఆమె నచ్చింది తీసుకుంది చీరలు కూడా ఆమె నచ్చింది తీసుకుంది ఒక 4000 కొనిస్తుంది తర్వాత డబ్బులు మరి ఇవ్వండి నేను మంచిగా మొత్తం అంటే పోదాం పై ఇంటికండి పోయేదాడా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా టైం అయిపోయా ఏంది కరోనా టైం అని నన్నే మళ్ళీ సరే ఇంకోసారి తల్లి తల్లి అని నన్నే మళ్ళీ రిటర్న్ నా చేతన అనిపించింది ఆమె మేధావితనం దిట్టంగా ఉంది మామూలుగా ఎట్లుంది ఆమె మరి ఎట్ట ఎందుకు లేదు బాగా దిట్టం కింద ఉంది ఏమనుకున్నావు నువ్వు చూడంగానే మంచిగానే చెట్టుగారమ్మ అని చెప్తుండే లండన్ లో మా కూతురు ఉందని చెప్తుండే నాకు తోడు ఉంటే చాలు అంటుండే నేను అమాయకంగా నమ్మిపోయాను ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆమెకు ఉంటే ఆమెకి 55 ఏమైంది తర్వాత ఏమైంది మరి ఇక తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఒకసారి కంప్లైంట్ ఇస్తే కాదు నీ కాడ 30,000 తీసుకుందన్నావుగా ఈ డబ్బులు ఇచ్చే బ్యాగులో పెట్టుకొని ఆయనకి నేను ముహూర్తాలు పెట్టించి నేను ఫోన్ చేస్తానని చెప్పా ముహూర్తాలు పెట్టించి నీకు ఫోన్ చేస్తాను చెప్పా తర్వాత మా అమ్మ చచ్చిపోయిందని చెప్పా 2 నెలలు ఇంకా మాట్లాడే పని లేదని చెప్పా ఇంకా అయిపోయా ఇంకా 2 నెలలు తాలిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ బ్రోకర్ ఆమె మళ్ళా అడిగితే ఇందాక మాట్లాడినా బ్రోకర్ ఆమెది కూడా సేమ్ ఇదే గొంతు ఇద్దరు అక్కల చెల్లెళ్ళని నాకు బహుశా అయితే నేను కోరేది ఏంటంటే మిమ్మల్ని నా డబ్బులు ఎట్టా పోయినాయి ఇక మీదట ఇలాంటి నాలాంటి వయసు పోయిన వాళ్ళని ఏదో పాలవాడేది తీసుకొచ్చాడు శుభ్రంగా ఓడగొట్టి పంపిస్తున్నారు వీళ్ళు ఇలా చేయకుండా వాళ్ళని పట్టించి పకడ్బందీగా పోలీస్ స్టేషన్ పట్టించి వాళ్ళ మెల్లో ఏదో గవర్నమెంట్ తలుచుకుంటే చేస్తారు కదా అట్లా లాక్ చేస్తే సరిపోయింది కానీ బాగా ఆశపడ్డావులే బాగా ఆశపడ్డావు ఆశపడ్డాను దొరికిందిలే ఏదో వండి పెడితే చాలు అనుకున్నా పళ్ళని నేను చేసుకుంటా వండి పెడితే చాలు అనుకున్నా ఈ వండి పెట్టే రకాలు కాదు ఈ పదాన్ని నువ్వు రకవాళ్ళు తింటా అసలు ఏం మోసం ఇంకేమన్నా అమ్మ అన్నా లేదు అయ్య అన్నా లేదు అయిపోయా మళ్ళీ ఫోన్ వేసి ఇచ్చా పైగా నీకు ఎప్పుడు తెలిసింది మోసపోయినాని మోసపోయినానని నెలకు తెలుసుకున్నా నేను అమ్మడే అనుమానం రాలా ఒక నెల ఇక నా పనులు ఏదో చేసుకుంటా ఉన్నా అదిగో ఇదిగో అమ్మ చచ్చిపోయిందని ఇంకా అమ్మ చచ్చిపోయింది నిజమే కావాలా తల్లి చచ్చిపోయిందంటే మనం అబద్ధాలు ఎందుకు చెప్పేద్దిలే అనుకున్నాను పాప పుణ్యం మనకు తెలియదు తర్వాత ఇంకా అంతా మోసమే ఏది బ్రోకరు మోసమే సరే తర్వాత కంప్లైంట్ ఇచ్చానుగా ఏది పోలీస్ స్టేషన్ కొత్తపేట అక్కడ కంప్లైంట్ ఇస్తే ఏమైంది మరి కంప్లైంట్ ఇస్తే ఆయన ఎస్ఐ ఫోన్ చేస్తే బ్రోకర్ ఆమె ఎత్తుకుంది బ్రోకర్ ఎత్తుకుంటే ఆమె మిమ్మల్ని బొక్కలు వేసి కొడతాను మరి మీరేమి ఇస్తారా డబ్బులు ఆయన సంగతి ఏంటంటే నేను మాట్లాడమని ఆయన్ని మరి
ఇతర సైడ్ పోయిందామా మరి వచ్చిన తర్వాత ఉండమంటే ఉంటాడు ఆయన, లేదు డబ్బులు ఏముంటే ఇచ్చేస్తానంది. ఆ డబ్బులు తేలిక చెప్పింది ఇస్తానని, నీకు ఎల్లుండి కల్లా నీ అకౌంట్లో పడతాయి, నీ నెంబర్ ఇంకా నా నెంబర్కి రావద్దు అని చెప్పింది. సరే ఆ ఎస్ఐ కూడా పంపించా. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రాయకపోయా, ఏమి లేకపోయా. తర్వాత మరి ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? పబ్లిక్ ఇలాంటి దయచేసి ఇలాంటి నమ్మొద్దని చెప్తున్నాను. ఈ పెళ్లి చూపుల్లో ఉండేటి అన్ని నిజం కాదని చెప్తా ఉన్నాడు. నిజం కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను చీమకుర్తి నుంచి వచ్చాము, ప్రకాశం జిల్లా. ఈ ముచ్చట చెప్తాను. ఈ ముచ్చట చెప్పడానికి అని కాదు, వాళ్ళని పట్టించి వాటిని ఇక మీదట నాలాగా జరగకుండా చేసుకోనని వచ్చినాను సార్. నేను మళ్ళీ ఏమైనా ట్రై చేసినావా వేరే దిక్కు? అబ్బే ఇంకొద్దు సార్, మాకు వద్దు సార్, ఇట్టండి మాకెందుకు వద్దు. అప్పుడే ముసలానికి ఇంత వండిపెట్టి తిని నువ్వు ఇంత తినకరట, నీకు ఈ వయసులో పెళ్లి కావాలని మ్యాట్రిమోనీకి పోయినావు. అది రాంగ్ వేసాను సార్, తప్ప. ఏమని పిలిచేది ఆమె నిన్ను? ఏమనిపించినా అలాంటి వద్దు కాదు. ఎట్లా మీ బంధం ఎట్లుండే ఈ నెల రోజు? ఏమంటే ఇప్పుడు ఏముంది, మనమే వాళ్ళు మాటలతోటి డబ్బులు గుంచుతారని మనకు తెలియదు. ఎప్పుడన్నా పైసలు ఈ బ్యాంక్ అకౌంట్లు అట్లా ఇట్లా అన్నదా? ఇక నా పట్టుకొని వెళ్ళిపోయింది. 10,000 మొత్తం బట్టలతోటి మొత్తం. ఫస్ట్ సారి ఆమెను కొత్తపేట బస్ స్టాండ్ లో చూసినావా? ఫస్ట్ చూడటం అంతే, లాస్ట్ చూడటం అంతే. మళ్ళీ కనిపించలే. మళ్ళీ కనపడి అమ్మగారు ఎక్కడ ఉన్నారు ఎవరో చెప్పు, ఆమె ఎక్కడ చూస్తూ ఉంటది, చెప్పు ఏమైనా చెప్పదలుచుకుంటే. అమ్మా ఇలాంటి మోసాలు చేయకుండా దయచేసి నా డబ్బులు నాకు అకౌంట్ కొట్టి చేయండి అట్లా చెప్పదలుచుకున్నాం. ఇక సరే ఏదేమైనప్పటికీ కూడా పేర్లు మారుస్తారు, మళ్ళీ ఫోన్ నెంబర్లు ఈ నెలలో 10 రోజులు ఉంటే తర్వాత ఫోన్ నెంబర్ ఉండదు, ఆ ఫోన్ నెంబర్ ఉండదు. ఒకసారి ఏమో వాణి అంటారు, ఒకసారి ఏమో మాధవ్ అంటారు. ఈ పేర్లు ఏందండి, ఒక రకమైన పేర్లు. దయచేసి ఇలా జనాన్ని ముంచబాకండి. మేమేమో కష్టం చేసి డబ్బులు తీసుకొచ్చాము, మీ మొహాన్ని పెట్టాము. ఇలా ఇట్లా మా బాటల్ని ఇలా మోసం చేయొద్దని మీరు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, వీళ్ళు ఎప్పుడు దొరకకుండా ఉండరు, వీళ్ళు దొరికుంటారు. ముచ్చటి అప్పటికప్పుడు ఫోన్ నెంబర్. ఇప్పుడు ఆమె అటువంటి ఆమె దొరికితే నీకు ఫోన్ చేయన్నా? నాకా? ఇక నాకు కాదు, ఇప్పుడు ఆమె ఎక్కడన్నా పట్టుబడితే నిన్ను సంప్రదించాలంటే నీ ఫోన్ నెంబర్ ఏంది? నా ఫోన్ నెంబర్ నేను ఇస్తాను సార్, చెప్పు. 95 42 83 48 56. మళ్ళీ చెప్పు. 95 42 95 42 83 83 48 48 56 56. పేరు వైవి రామయ్య అని వచ్చింది. వైవి రామయ్య. వయసు 58. అప్పటి నుంచి 58 చెప్తున్నావు నువ్వు. ఇంకా 58 ఉన్నాడా ఆయన? అసలోడే కానీ ఈ వయసులో పెళ్లి కావాలి నీకు. ఇప్పుడు మీ కాదు మీ భార్య బాగా అయిందా, మంచిగా ఉందా ఇప్పుడు? మా భార్య మంచిగా ఉన్నా లేకపోతే నేను వండి పెట్టుకుంటాను, సుఖాలనే ఉంటాయి. ఏదన్నా అవసరం అయితే మా పక్క ఎవరన్నా చాలా మంది ఉన్నారు. ఈ సాక్షి పేపర్లనే చూసినావా నువ్వు ఇదంతా? సాక్షి పేపర్లో చూసే మోసపోయినావా? ఫోన్లు వస్తుంటాయి, మాట్లాడు. ఎందుకు కట్ చేస్తావు? అదే వాళ్ళే కావచ్చు కదా, ఎత్తు. అరే ఏం కాదు రామయ్య, నీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజలు పట్టిస్తారు, ఆమెని పట్టిస్తారు. అయితేనేమో ఇటు కాపురమాన్ అవుతుంది, లేకపోతే పైసా వాళ్ళు కాపురమా. ఇక వాళ్ళు అసలు ఇంకా నయ్యం. నేను లక్షణం ఇంటికి పోయినా కొంతమంది మామూలుగా కొట్టి కూడా పంపిస్తారు, కొచ్చి పంపిస్తారు. బట్టలు కూడా లాక్కుంటారు, ఇవన్నీ లాక్కొని శుభ్రంగా ఎవరు నీకు పేలం కావాలని ఈ రకంగా చేస్తారు. మేమేమో యథార్థంగానే మేము వచ్చాము కదా. కరెక్టే కానీ ఇక ఇంకోసారి ఆ పని చేయకు జరా. అదే అసలు నేను ఆ పని చేయటం కాదు, ఇక వద్ది కాదు, అయిపోయింది. ఎందుకంటే ప్రయత్నం చేసినావు కానీ ఇక ఈసారి చేయకుంటున్నా. ఆయన మోసం చేసింది అయిపోయా. ఇక మనోళ్ళు అయితే మళ్ళీ ఆమెనే ఉండి ఉంటది, చేస్తుంది. కూర్చోపో, నువ్వు కూర్చోపో, నేను వచ్చి మాట్లాడతా. తప్పకుండా
చట్టానికి ఉపజెప్తానికే ఇప్పుడు నేను మనం అదే పని చేద్దాం. నేను అవసరమైతే మా బంధువులు ఉన్నారు, ఒకరో 2 రోజులు నేను ఉంటాను. పడదాం ఆ పని చేద్దాం. ఆటగాడ అటీనా